జీవితాంతం ఎంతో కష్టపడి మనం ఒక నిచ్చెనెక్కుతాం అనుకోండి. తీరా ఆ పైకి చేరాక ఆ నిచ్చెన అసలు తప్పు గోడకు ఆనించి ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది? మ్మ్. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఇన్ని సంవత్సరాల శ్రమ అంతా వృధా అయిపోయిందే అన్న నిరాశ ఆవరిస్తుంది కదా. అవును, సరిగ్గా ఇలాంటి పరిస్థితే మన జీవితాలకు కూడా వస్తుందని ఆ వేల ఏళ్ల క్రితమే ఆది శంకరాచార్యుల వారు హెచ్చరించారు. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలో ఎప్పటికీ ఆసక్తిని రేకెత్తించే ఒక గొప్ప చర్చ గురించి మాట్లాడుకోబోతున్నాం. రైట్. అదేంటంటే కర్మకాండకు, అంటే మనం చేసే ఆచరణలు లేదా కర్మలకు, మరి జ్ఞానకాండకు, అంటే ఆ తత్వజ్ఞానానికి మధ్య ఉన్న అసలైన అనుబంధమేమిటి అనేది. ఖచ్చితంగా. అయితే ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి. చెప్పండి. ఆ నిచ్చెన ఉదాహరణ నిజంగా చాలా ఆలోచించేలా చేస్తుంది. ఎందుకంటే మనం చేసే పనులు ఏ లక్ష్యం వైపుగా వెళ్తున్నాయో తెలుసుకోకపోతే జీవితం ఒక దారితెన్నులేని ప్రయాణంలా మారుతుంది కదా. అవును, ఏ గమ్యం లేకుండా వెళ్ళినట్టే. కాకపోతే ఈరోజు మన ఈ విశ్లేషణకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే శంకర జయంతి సందర్భంగా అర్థం చేసుకోవడానికి సులువుగా ఉండేలా శ్రీ కస్తూరి వీరరాఘవరావు గారందిస్తున్న శంకర భాష్యం ఆధారంగా ఈ లోతైన విశ్లేషణ చేస్తున్నాము. చాలా సంతోషకరం. ఈ చర్చకు ఒక బలమైన నేపథ్యముందండి. ఆదిశంకరాచార్యులు వారు బృహదారణ్యకు ఉపనిషత్తుకు ఒక అద్భుతమైన ఉపోద్ఘాతం రాశారు. దాన్ని మనం సంబంధ భాష్యం అని పిలుస్తాము. ఓహో, సంబంధ భాష్యం. అవును. అందులో ప్రధానంగా చర్చించిన విషయమేమిటంటే అసలు వేదాలలో ఉన్న ఈ కర్మకాండకు మరి జ్ఞానకాండకు మధ్య ఉన్న సంబంధమేమిటి అని. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి ఈ రెండింటి మధ్య ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. రైట్, చాలా వివాదాలు కూడా ఉన్నాయి కదా. ఖచ్చితంగా. ఆ వివాదాలను శంకరులు అత్యంత తార్కికంగా ఎలా పరిష్కరించారో, అది నేటి ఆధునిక మానవుడికి ఎలా వర్తిస్తుందో మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈ కర్మకాండ, జ్ఞానకాండ వినడానికి కాస్త బరువుగా ఉంటాయి పదాలు. సో ఈ సంబంధం అర్థం కావాలంటే ముందుగా అసలు వేదాలు మనకు సమాచారాన్ని ఎలా ఇస్తాయని తెలుసుకోవాలి కదా. ఇక్కడే చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. గందరగోళం పోవాలంటే మనం మూలాల్లోకి వెళ్ళాలి. వేదాలలో చూస్తే ప్రధానంగా 2 రకాల వాక్యాలు ఉంటాయని మనం గుర్తించాలి. 2 రకాలా? అవును. అందులో మొదటివి కార్యబోధక వాక్యాలు. అంటే ఇవి కేవలం యజ్ఞాలు చేయమని, లేదంటే దానాలు చేయమని, ఏదైనా ఒక నిర్దిష్టమైన పని చేయమని నిర్దేశిస్తాయి. ఆ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా వివరిస్తాయి. ఓహో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి యాక్షన్ ఓరియంటెడ్ వాక్యాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇవి ఒక పనిని సూచిస్తాయి. ఇక రెండవ రకమొచ్చేసి సిద్ధబోధక వాక్యాలు. సిద్ధబోధక వాక్యాలంటే ఇవేం చెబుతాయి? ఇవి ఎలాంటి పనిని చెయ్యమరి చెప్పవు. కేవలం ఉన్నవి ఉన్నట్లుగా కొన్ని నిజాలను లేదా వాస్తవాలను మాత్రమే వివరిస్తాయి. ఉదాహరణకు ఉపనిషత్తుల్లో మనకు తత్ త్వం అసి అంటే నీవు అదే అయ్యున్నావు అనే వాక్యం కనిపిస్తుంది. అది ఒక సిద్ధబోధక వాక్యం. అర్థమైంది. అంటే అది ఒక సత్యాన్ని చెబుతోంది తప్ప ఆ ఫలానా పని చెయ్యమని ఏమీ చెప్పడం లేదు. అవును, అదన్మాట. ఓకే, అంటే ఒకటి ఇది చెయ్యి అని ఒక విధిని నిర్దేశిస్తుంది, మరొకటి ఇది నిజం అని ఒక వాస్తవాన్ని ప్రకటిస్తుంది. బాగానే ఉంది. కాని ప్రాచీన కాలంలో ఆ పూర్వమీమాంసకులు అనే ఒక వర్గం వారు ఉండేవారు కదా. వాళ్ళు ఈ 2వ రకం వాక్యాలను అసలు ఒప్పుకోరు అని విన్నాను. దానికి కారణమేంటి? అది అర్థం చేసుకోవాలంటే ఆనాటి సమాజం ఎలా ఆలోచించేదో మనం గమనించాలి. పూర్వమీమాంసకులు వేద పూర్వభాగాన్ని అంటే కేవలం కర్మకాండను మాత్రమే ఆధారంగా చేసుకుని చర్చిస్తారు. అంటే కేవలం పనులు, ఆచరణలు మాత్రమే ముఖ్యమంటారా? అవును. వాళ్ల దృష్టిలో ఈ సృష్టి అంతా ఒక కార్యకారణ సంబంధం లాంటిది. అంటే వర్షం పడాలంటే ఒక యజ్ఞం చెయ్యాలి, సంపద రావాలంటే ఒక పూజ చెయ్యాలి, ప్రతిఫలాన్ని ఆశించి ఒక పని చెయ్యడం. రైట్. వాళ్ల వాదన ప్రకారం వేదమంటేనే మనిషి చేత ఒక పని చేయించి ఫలితాన్ని ఇప్పించడం. అందుకే ఇది చెయ్యండి, ఈ ఫలితాలు పొందండి అని చెప్పే వాక్యాలు మాత్రమే వేదంలో ముఖ్యమైనవి అని వాళ్ళు గట్టిగా వాదిస్తారు. మరి ఈ నిజాలు చెప్పే వాక్యాల పరిస్థితి ఏంటి వాళ్ళ దృష్టిలో? ఎక్కడైనా వేదంలో ఒక వాక్యం కర్మను సూచించకపోతే వాళ్ళు దాన్ని పట్టించుకోరు. అవి కేవలం అర్ధావాదాలు అని కొట్టిపారేస్తారు. అర్ధావాదమంటే కేవలం కర్మను పొగడటానికి వాడే మాటలు, వాటికి స్వంతంగా ఎలాంటి విలువ లేదు అని వాళ్ల నమ్మకం.
ఇక్కడ ఒక విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా ఒక సామాన్యమైన లాజిక్ ఉన్నట్టే అనిపిస్తోంది. ఎలాగంటారు? అంటే మన దైనందిన జీవితంలోనే ఒక చిన్న విషయాన్ని చూద్దాం. ఇంట్లో ఎవరైనా భోజనం చేసేటప్పుడు ఈ వంటకం చాలా బాగుంది అని ఒక వాస్తవాన్ని చెబితే దాని ఉద్దేశం కేవలం వాస్తవాన్ని చెప్పడమే కాదు కదా, నాకు ఆ వంటకం ఇంకొంచెం వడ్డించు అని పరోక్షంగా అడగడమే కదా. అవును కదా, భలే చెప్పారు. అలాగే రేపు ఊర్లో ఒక మంచి కార్యక్రమం జరుగుతోంది అని చెబితే నాతో పాటు ఆ కార్యక్రమానికి రా అని పిలవడమే కదా. అంటే నిజాలు చెప్పే వాక్యాల వెనుక కూడా ఏదో ఒక పని చెయ్యాలనే ఉద్దేశం ఉండి తీరుతుందనే పూర్వమీమాంసకుల వాదనలో లాజిక్ ఉన్నట్టే కదా. మీరు చెప్పిన ఈ భోజనం ఉదాహరణ చాలా కరెక్టండి. పూర్వమీమాంసకులు కూడా అచ్చమిలాగే ఆలోచించారు. సృష్టిలో ప్రతి మాట వెనుక ఒక పని దాగి ఉండాలని నమ్మారు. కాని ఇక్కడే శంకరాచార్యులు తమ ఉపోద్ఘాతంలో ఈ వాదనను అత్యంత పదునైన తర్కంతో ఖండించారు. ఓహో, ఎలా ఖండించారు? వేదాలు చెప్పే వాక్యాలను కేవలం పనులను చెప్పేవిగా మాత్రమే తీసిపారేయలేము, అవి నిశ్చితమైన నిజాలను కూడా చెప్తాయి అని ఆయన నిరూపించారు. అది కూడా ఎక్కడ్నించో ఆధారాలు తేలేదండి, పూర్వమీమాంసకుల వాదనలోనుంచే వారిని ఇరుకున పెట్టారు. అవునా? అంటే వాళ్ల అస్త్రంతో వాళ్లనే దెబ్బగొట్టారనమాట. అది ఎలాగో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. చూడండి, మరణం తర్వాత జీవాత్మ స్వర్గానికి వెళ్లడానికి కర్మకాండ కొన్ని యజ్ఞాలను నిర్దేశిస్తుంది కదా. అవును, మీమాంసకుల బలంగా నమ్మేదదే కదా. రైట్. ఇక్కడే శంకరులు ఒక సూక్ష్మమైన ప్రశ్న వేశారు. యజ్ఞాలు చేస్తే మరణం తర్వాత స్వర్గానికి వెళ్తారు అనడంలోనే ఒక పెద్ద వాస్తవం దాగి ఉంది కదా. ఒక వ్యక్తి తాను మరణం తర్వాత స్వర్గానికి వెళ్తాను అని నమ్మాలంటే ముందుగా ఆ వ్యక్తి మరణం తర్వాత కూడా నేను బతికే ఉంటాను అనే వాస్తవాన్ని నమ్మాలి కదా. అద్భుతం. దేహ వ్యతిరిక్త జీవః అస్తి అంటే ఈ భౌతిక శరీరంతో సంబంధం లేకుండా జీవాత్మ ఉండి తీరుతుంది అనే విషయం ముందు రుజువు కావాలి. కరెక్ట్. ఈ సత్యం ఏ కర్మనూ సూచించడం లేదు. ఇది ఒక స్వచ్ఛమైన సిద్ధబోధక వాక్యం. ఇది ముందుగా స్థిరపడితేనే ఆ తర్వాత స్వర్గానికి వెళ్లాలనే కోరిక, దానికి యజ్ఞాలు చేయడం మొదలవుతాయి. భలే చెప్పారు. అంటే వాళ్ళు కర్మకాండను ఆచరించాలి అంటే ముందు ఆ అంతర్లీనంగా ఉన్న వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. సరిగ్గా పట్టుకున్నారు. ఇదే విషయాన్ని శంకరులు మీమాంసకులను అడుగుతారు, ఈ వాస్తవాన్ని మీరు అంగీకరిస్తారా లేదా అని. వాళ్ళు అవును అంగీకరిస్తాము అని చెబితే వాస్తవాలను చెప్పే సిద్ధబోధక వాక్యాలు కూడా ఉన్నాయని ఒప్పుకోక తప్పదు. ఒకవేళ లేదు, మేము ఆ వాస్తవాన్ని ఒప్పుకోము అంటే అసలు మరణం తర్వాత జీవుడే లేనప్పుడు ఇక స్వర్గానికి వెళ్లడానికి యజ్ఞాలు యాగాలు అవస్థపడి చేయడం ఎందుకు? ఈ లాజిక్ ముందు వాళ్ల వాదన నిలబడలేకపోయింది. ఆ విధంగా సిద్ధబోధక వాక్యాలు కూడా ప్రామాణికమే అని శంకరులు నిరూపించారు. వావ్! వాళ్ల వాదనలోని డొల్లతనాన్ని చాలా స్పష్టంగా ఎత్తిచూపారు. అయితే ఇక్కడ తర్కం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో ప్రశ్న వస్తుంది. మరణం తర్వాత జీవుడు ఉంటాడనే విషయాన్ని మనం సొంతంగా తార్కికంగా తెలుసుకోవచ్చు కదా, దానికి మళ్ళీ వేదమనే ప్రమాణమెందుకు అని ఎవరైనా వాదించవచ్చు కదా. ఇది పూర్వమీమాంసకులు పక్కదారి పెట్టించడానికి వాడిన మరొక వాదనే. మాకు స్వంతంగా తార్కికంగా తెలుసు అని వాళ్లన్నారు. ఇక్కడే శంకరాచార్యులు అపౌరుషేయాలు అనే ఒక గొప్ప భావనను తెచ్చారు. అపౌరుషేయాలు అంటే? మనుషుల బుద్ధికి తర్కానికి కొన్ని పరిమితులుంటాయి కదా. మనం మన కళ్లతో చూసినవి, చెవులతో విన్నవి ఆధారంగా తర్కం చేస్తాం. కాని ఈ పూర్వజన్మ, మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది కేవలం మానవ మేధస్సుతో నిరూపించలేము. అవి మన ఇంద్రియాలకు అందని విషయాలు. అవును. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న పోలిక చూద్దాం. మన కంటికి చాలా దూరంగా ఉన్న ఒక గ్రహం కనిపించదనుకోండి, అంతమాత్రాన్నది లేదని కాదు కదా. లేదు కదా. దాన్ని చూడటానికి మనం ఒక టెలిస్కోప్ వాడతాం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వేదం అనేది ఆ టెలిస్కోప్ లాంటిది. మన ఇంద్రియాలకు అందని విషయాలను చూపే ఒక 6వ ఇంద్రియం లాంటిదది. వేదంతో సంబంధం లేకుండా చేసే స్వంత తర్కం నిలబడదు. వేదం ఆధారంగా చేసే తర్కం మాత్రమే నిలుస్తుంది. దాన్నే సంభావనాయుక్తి అంటారు. ఓహో, అందుకే వేదాలను అపౌరుషేయాలు అంటారన్నమాట. అంటే అవి మనుష్యులు తమ పరిమితమైన బుద్ధితో రాసినవి కావు, విశ్వసత్యాలు అనర్థం. ఈ టెలిస్కోపోలికతో చాలా తేలిగ్గా అర్థమైంది. సంతోషం. సరే, ఇప్పుడు ఈ చర్చలోనే రెండవ దశకు వెళ్దాం. పూర్వమీమాంసకుల వాదనను తప్పుబట్టినంత మాత్రాన ఆ కర్మలు చేయడం పూర్తిగా వృధా
అని శంకరులు చెప్పట్లేదు కదా. లేదు, అస్సలు చెప్పట్లేదు. కర్మకాండ కూడా వేదంలో ఒక ముఖ్యమైన భాగమే. అదే. అయితే ఒకవేళ ఎవరైనా కర్మకాండను తూచా తప్పకుండా పాటిస్తే ఆ కర్మల ద్వారానే మనిషికి అంతిమ లక్ష్యమైన మోక్షం లభిస్తుందా? ఈ ప్రశ్న చాలా సాధారణంగా వచ్చేదే కదా. చాలామంది ఇక్కడే పొరబడుతుంటారు. కర్మకాండ ద్వారా మోక్షం రాదు అని శంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇక్కడ ఆయన బృహదారణ్యక ఉపనిషత్తు మంత్రాలను ఆధారంగా తీసుకున్నారు. అంటే ఎన్ని గొప్ప కర్మలు చేసినా మోక్షం రాదా? మనం ఎన్ని గొప్ప కర్మలు చేసినా దాని ద్వారా మనం పొందగలిగే అత్యున్నతమైన స్థానం బ్రహ్మలోకం మాత్రమే. ఆ బ్రహ్మలోకం కూడా ఈ సంసారంలో, అంటే ఈ జనన మరణ చక్రంలో ఒక భాగమే అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అది శాశ్వతమైన ముక్తి కాదు. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చా అని ఆలోచిస్తున్నాను. మనం చేసే పని అంటే కర్మ అనేది ఒక ఉద్యోగం లాంటిదనుకుందాం. ఒక వ్యక్తి ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ జీతమొస్తుంది కదా. అవును, వస్తుంది. ఆ జీతమే మనం పొందే ఫలితం. కాని ఆ వచ్చిన జీతం ఎంత పెద్దదైనా ఎప్పటికైనా ఖర్చయిపోతుంది కదా. పరిమితమైన కష్టానికి పరిమితమైన ఫలితమే వస్తుంది. కర్మలకు కూడా పరిమితులున్నప్పుడు ఆ కర్మల ద్వారా వచ్చే ఫలితం కూడా పరిమితంగానే ఉంటుంది కదా. ఖచ్చితంగా. అంటే పరిమితమైన నాణేలతో అపరిమితమైన మోక్షాన్ని కొనలేము, అవునా? నా లాజిక్ కరెక్టేనా? 100% కరెక్ట్ అండి. అద్భుతమైన విశ్లేషణ ఇది. పరిమితమైన సాధనంతో అనంతమైన గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేము అనేదే ఇక్కడి మూలసూత్రం. మోక్షం అనేది ఒక ప్రదేశానికి వెళ్లడం కాదు కదా, అది అనంతమైన స్వేచ్ఛ. దాన్ని కర్మలనే పరిమితమైన టూల్స్తో సాధించలేము అని శంకరులు చెప్పారు. రైట్. అయితే ఇక్కడే అసలైన చిక్కు ప్రశ్న ఎదురవుతుంది. కర్మకాండ పరిమితమైనదే అని తేలిపోయింది, మోక్షాన్ని ఇవ్వలేదు అని కూడా తెలిసింది. అలాంటప్పుడు ఆ కర్మలను ఎందుకు ఆచరించాలి? పూర్తిగా వదిలేవచ్చా? ఈ కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి అసలు వంతెన ఎక్కడ కలుస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కర్మకాండ మోక్షాన్ని ఇవ్వదు అనగానే ఇక దాన్ని చెయ్యనక్కర్లేదు అని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కాని శంకరులు చెప్పింది అది కాదు. మరింకేంటి? కర్మకాండ మోక్షాన్ని ఇవ్వకపోయినా మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అర్హతను లేదా యోగ్యతను ఇస్తుంది. వేదాంత పరిభాషలో చెప్పాలంటే ఒక వ్యక్తిని అధికారిని చేస్తుంది. అర్హతను ఇస్తుందా? ఎలాగంటే నిష్కామంగా చేసే కర్మకాండ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మనసులోని మలినాలు తొలగిపోతాయి. అలాగే ఉపాసనాకాండ వల్ల చిత్త ఏకాగ్రత లభిస్తుంది. చెబిరిపోయిన మనసుతో జ్ఞానాన్ని గ్రహించలేము కదా. అవును. కర్మకాండ సాక్షాత్తు జ్ఞానాన్ని ఇవ్వదు, కాని జ్ఞానం నిలబడటానికి కావలసిన ఆ స్వచ్ఛమైన మనసును అందిస్తుంది. అందుకే ఈ రెండింటికీ మధ్య ఉన్న సంబంధాన్ని ఉపాయ-ఉపేయ సంబంధం అంటారు. ఉపాయ-ఉపేయ సంబంధం అంటే ఉపాయమంటే మార్గం, ఉపేయమంటే గమ్యం. దీన్ని సరళంగా చెప్పాలంటే ఆ ప్రసిద్ధమైన పడవ పోలిక గురించి మనమిక్కడ మాట్లాడుకోవాలి. అవును, చెప్పండి. కర్మకాండ అనేది ఎగసిపడుతున్న నది ఆవలి తీరానికి మనల్ని సురక్షితంగా చేర్చే ఒక పడవలాంటిది, అవునా? ఖచ్చితంగా. ఈ పడవ పోలిక ఈ మొత్తం చర్చకే గుండెకాయలాంటిది. ఒక మనిషి నదిని దాటి ఆవలి తీరానికి వెళ్ళాలి అనుకుంటే ముందుగా పడవ ఎక్కాలి కదా. అవును, పడవ ఎక్కకుండా గమ్యం చేరడం అసాధ్యం. కాని పడవ ఎక్కిన తరువాత అవతలి ఒడ్డుకు చేరి గమ్యం రాగానే ఏం చెయ్యాలి? ఆ పడవను నదిలోనే వదిలేసి ముందుకు సాగాలి. ఉపాయాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ఇక్కడ పడవ అనేది కర్మకాండ, ఆవలి తీరమనేది జ్ఞానం. భలే ఉంది ఈ పోలిక. ఈ పడవ పోలికలో మనుషుల సైకాలజీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది నాకు. ఎలా అంటారు? సమాజంలో ప్రధానంగా 2 రకాల వాదనలు కనిపిస్తాయి. మొదటి రకం వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఆ కాస్త తత్వశాస్త్రం చదవగానే అవతలి ఒడ్డుకు చేరాక ఎలాగూ పడవను వదిలేయాలి కదా, అలాంటప్పుడు అసలు పడవ ఎక్కడమెందుకు అని ముందుగానే కర్మలను మానేస్తారు. రైట్. వాళ్లకు కర్మకాండ మీద ఒక రకమైన ద్వేషం, మేధో అహంకారం ఉంటుంది. అవును. ఇక రెండవ రకం వాళ్ళు, ఇంత దూరం నన్ను భద్రంగా తీసుకొచ్చిన ఈ పడవను నేనెలా వదిలేస్తాను అని సెంటిమెంట్ ఫీలైపోయి ఆవలి ఒడ్డుకు చేరాక కూడా పడవను వదలకుండా భుజాన మోయడానికి ప్రయత్నిస్తారు. వీళ్లకి మితిమీరిన రాగం, ఆకర్షణ అన్నమాట. నిజానికి ఈ 2 ఆలోచనలు మూర్ఖత్వమే కదా. ఇంత అద్భుతంగా విశ్లేషించారు. సరిగ్గా అనే జరుగుతుంది. పడవ ఎక్కకపోతే గమ్యం చేరలేరు. పడవ ఎక్కినా దాన్ని వదలకపోతే ఆ ఒడ్డున అక్కడే ఉండిపోతారు తప్ప జ్ఞానంలో ముందుకు వెళ్లలేరు. అవును.
అందుకే ఈ రెండింటిపై రాగద్వేషాలు పెంచుకోకూడదని శంకరాచార్యులు హెచ్చరించారు. కర్మలమీద రాగమున్నవాళ్లు పరిమితులున్నాయని తెలిస్తే తట్టుకోలేరు. ద్వేషమున్నవాళ్లు దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది అనే వాస్తవాన్ని వినడానికిష్టపడరు. ఇదొక మానసికమైన ట్రాప్ లాగా ఉంది. ఇలాంటి రాగద్వేషాలు సమాజంలో కూడా పెద్ద అంతరాల కారణమవుతాయి కదా. కర్మలను వదిలేసిన వాళ్ళు మేము జ్ఞానమార్గంలో ఉన్నాం, మేమే గొప్ప అని మిగతా సామాన్యులను చిన్నచూపు చూస్తారు. ఇక కర్మలను ఆచారాలను మాత్రమే పాటిస్తున్నవాళ్లు మేమే స్వచ్ఛంగా ధర్మాన్ని పాటిస్తున్నాం అని ఆ జ్ఞానమార్గంలో ఉన్నవారిని విమర్శిస్తారు. ఇద్దరికీ తెలియని అహంకారం. అవును. అంతేకాదు, వాళ్ళు ఎదుటివారినే బలవంతంగా తమ మార్గంలోకి లాగడానికి ప్రయత్నిస్తారు. మా పూజలే గొప్ప, మీరు చెయ్యండి అని ఒక వర్గం, అవన్నీ మానేసి మాదారిలోకి రండి అని మరొక వర్గం. దీనికి శంకరుల పరిష్కారమేంటి? ఎవరికి ఏది సరిపోతుందో, వారి మానసిక పరిపక్వతకు ఏది అవసరమో ఆ దశను వారు ఆచరించాలి. ప్రాథమిక దశలో ఉన్నవారికి కర్మ అవసరం, పరిపక్వత వచ్చిన వారికి జ్ఞానం అవసరం. ఎవరి మీద బలవంతాలు పనికిరావు. ఓహో, అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఆచరించాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన కోణాన్ని మనం స్పృశించాలి. ఇందాకటి నుంచి మనం కర్మకాండ అంటున్నాం. కర్మ అంటే కేవలం గుడికి వెళ్లడం, పూజలు యజ్ఞాలు చేయడం మాత్రమే అని సమాజంలో ఒక ముద్ర పడిపోయింది కదా. అందరికీ ఆ సమయం ఉండకపోవచ్చు. మరి సామాన్యులకు కర్మకాండకు అర్థమేంటి? ఇదొక అత్యంత కీలకమైన ప్రశ్నండి. కర్మ అంటే కేవలం పౌరోహిత్యం, యజ్ఞాలు మాత్రమే కాదు. శంకరులు కర్మకాండకు ఒక విశాలమైన కోణాన్ని అందించారు. అసలైన కర్మ అంటే స్వధర్మ అనుష్ఠానం. స్వధర్మానుష్ఠానం అంటే సమాజంలో ఎవరి విధిని వారు ఈశ్వర ప్రసాద బుద్ధితో నిబద్ధతగా నిర్వహించడం. ఉదాహరణకు, ఒక డాక్టర్ ఉన్నారనుకోండి. ఆ డాక్టర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగులకు అత్యంత శ్రద్ధతో చికిత్స చేయడమే అతని కర్మ. అతను ఆ పని మానిపోయి రోజంతా గుడిలో కూర్చుని అభిషేకం చేస్తే అది సరైన కర్మ అనిపించుకోదు. ఏ వృత్తిలో ఉన్నవారు ఆ విధులను కేవలం ఒక బాధ్యతగా, ఈశ్వరార్పణగా చేయడం, ఇదే అసలైన కర్మ. భలే చెప్పారు. ఈ విధంగా తమ విధులను నిర్వర్తించినప్పుడు కూడా మనిషికి ఆ చిత్తశుద్ధి కలుగుతుంది. జీవితంలో ఏ దశలో దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు వివేకంతో ఉపయోగించాలి అని ఆయన చెప్పారు. ఇది వింటుంటే నిజంగా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. కర్మ అంటే మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే అని తెలిసాక దృక్పథం పూర్తిగా మారిపోతుంది. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ చర్చను మొత్తం ఒకసారి క్రోడీకరిద్దామా? తప్పకుండా. మనిషి మొదట స్వధర్మ అనుష్ఠానం అనే కర్మ చేయాలి. ఆ నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి వస్తుంది. ఆ చిత్తశుద్ధి ఉంటే ఉపాసన కుదురుతుంది, తద్వారా చిత్త ఏకాగ్రత కలుగుతుంది. ఈ రెండింటి వల్ల అసలైన జ్ఞానాన్ని గ్రహించడానికి కావలసిన అర్హత వస్తుంది. ఆ అర్హతతో జ్ఞానమార్గంలో అడుగుపెడితే అప్పుడు అంతిమ లక్ష్యమైన మోక్షం లభిస్తుంది. కరెక్ట్. ఇది ఒక క్రమబద్ధమైన ప్రయాణం. పడవను ఎంతవరకు వాడాలో, ఏ అవసరం కోసం వాడాలో అంతవరకు వాడి ఆవలి తీరానికి చేరాలి. అవునండి. ఈ మొత్తం చర్చకు బృహదారణ్యక ఉపనిషత్తు సంబంధ భాష్యం ద్వారా శంకరాచార్యులిచ్చిన ముగింపు చాలా స్పష్టమైనది. ఈ విశ్లేషణను ముగించే ముందు వేదాంతాన్ని అధ్యయనం చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పరమసత్యమొకటుంది. అదేంటండి? అదేంటంటే, కర్మకాండ లేకుండా జ్ఞానకాండ అసంభవం. జ్ఞానకాండను చేరుకోకుండా కర్మకాండ అసంపూర్ణం. అద్భుతమైన వాక్యం. కర్మకాండ అనే బలమైన పునాది లేకుండా జ్ఞానకాండ అనే భవనం ఎప్పటికీ నిలబడదు. అలాగే జ్ఞానకాండ అనే పైకప్పు లేకపోతే ఆ కర్మకాండ ఎప్పటికీ సంపూర్ణం కాదు. ఈ రెండూ ఒకదానికొకటి పూరకాలు. ఎగ్జాక్ట్లీ. సో శ్రోతలకు ముగింపుగా ఒక చిన్న ఆలోచనను వదిలివెడుతున్నాను. ఈరోజు మనం ఆ పడవ, నది పోలిక గురించి విన్నాం కదా. మనం మన దైనందిన జీవితంలో ఏది మనల్ని గమ్యానికి చేర్చే పడవ, ఏది మనం చేరుకోవాల్సిన అసలైన గమ్యం అని స్పష్టంగా గుర్తించగలుగుతున్నామా? లేదా పడవ ప్రయాణం చాలా బాగుందని ఆ సౌకర్యానికి అలవాటు పడిపోయి నది మధ్యలోనే ఆగిపోతున్నామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.